హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ టాక్స్, ఏ సినిమా లవర్. ఆఫ్టర్ కేజీఎఫ్ 1 and 2 బిగ్గెస్ట్ సక్సెస్ తర్వాత మన యష్ గారి అప్కమింగ్ ఫిలిం టాక్సిక్ రీసెంట్గానే హీరో ఇంట్రడక్షన్ బేస్ చేసుకొని చిన్న వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో యొక్క రెస్పాన్స్గా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన బిగ్గెస్ట్ ఎసెట్ మన యష్ గారు ఆల్ట్రా స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నారు. ఐ థింక్ చూస్తుంటేనే ఎప్పుడు సినిమా వస్తుందని వెయిట్ చేస్తున్నా. అండ్ మేజర్గా మ్యూజిక్ మాత్రం అదిరిపోయిందండి. మ్యూజిక్ నిజంగా అదిరిపోయింది. డాడీస్ హోమ్ అంటూ మన యష్ గారు ఎంట్రీ ఇస్తుంటే విత్ గన్స్తో, ఆ గన్స్, బాంబ్ బ్లాస్ట్, విలన్స్, సో ఎవ్రీథింగ్ మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి. ఇక మనం గమనిస్తే అంత పెద్ద హిట్ తర్వాత, బ్లాక్ బాస్టర్ హిట్స్ తర్వాత కేజీఎఫ్ 1 and 2 టాక్సిక్గా వస్తున్నాడు మన యష్ గారు. సో ఈగల్ వెయిటింగ్ ఫర్ దట్ ఫిలిం. మీరు కూడా వెయిట్ చేస్తుంటే కమెంట్ చేయండి. అండ్ ముఖ్యంగా మనం ఒకసారి గమనించినట్లయితే ఈ ఫిలింకి డైరెక్టర్ ఒక ఫిమేల్ అయ్యుండి ఆ హీరో ఇంట్రడక్షన్ వీడియో ఎవరైతే చూసుంటారో అందులో కారులో సీన్ ఉంది కదా, ఫిమేల్ ఆ సీన్ పెట్టాలంటే ఎంత సాహసం అయి ఉండాలి, ఎంత డేర్ స్టెప్ అయి ఉండాలి. సో అయితే అలా పెట్టారంటే ఖచ్చితంగా క్యారెక్టర్ ఎలా ఉంటుంది, హీరో క్యారెక్టర్ ఏంటి, అండ్ ఆ ఓవరాల్ ఎంటైర్ ఎలా ఉంటుంది, ఇండైరెక్ట్గా అందరిలో ఒక క్యూరియాసిటీ బిల్డ్ చేయడానికి చేశారు. అందరిలో సినిమా యొక్క ఒక ఓవర్ వ్యూని ఇవ్వడానికి ఆ వీడియో రిలీజ్ చేశారని అనుకుంటున్నాను. ఐ థింక్ మ్యూజిక్ ఎక్సలెంట్, ఆల్ట్రా స్టైలిష్ లుక్లో మన యష్ గారు ఎక్సలెంట్. ఓవరాల్ బ్యాక్డ్రాప్ చూస్తే విలన్స్, బాంబులు, గన్స్, సో ఎవ్రీథింగ్ ఈజ్ చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసే. బిఫోర్ కేజీఎఫ్ యష్ ఎవరో నాకు తెలీదు. ఫస్ట్ కేజీఎఫ్ 1 చూడగానే అరే రామ్ చరణ్ లాగా ఉన్నాడే అనిపించింది. కేజీఎఫ్ తర్వాత సినిమా బాగుంది. కేజీఎఫ్ 2 మాత్రం అమేజింగ్, చాలా బాగా నచ్చింది. ఇంకా టాక్స్ కూడా దానికి మించి ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో యష్ గారు చాలా గ్యాప్ తీసుకొని వస్తున్నారంటే ఐ థింక్ సో ఇట్స్ బీన్ గోయింగ్ టు రాక్ అని నేను అనుకుంటున్నాను. యష్ గారు చాలా ఆల్ట్రా స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నారు. సో ఈ సినిమా నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఐ థింక్ మీరు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఎలా ఉంది టాక్సిక్, ఎలా ఉంది ఒకసారి నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.